బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగానే ఉంది. ఇక ఇందులో భాగంగానే తనుజ వర్సెస్ గౌరవ్ అన్నట్లు ప్రస్తుతం లైవ్‌లో అయితే చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక అసలు విషయానికొచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 10వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న టీమ్‌లో సభ్యులను 3 టీమ్స్‌గా డివైడ్ చేశారు. ఇక్కడ ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కూడా గౌరవ్ వచ్చి తనుజని ముందుగా నేనైతే గనక మీరు ఎలాగో ఒక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడారు కాబట్టి రెండో టాస్క్‌లో నేను ఆడతాను. నాకిచ్చేసేయండి అంటూ గౌరవ్ అయితే నానా రాద్ధాంతం చేస్తున్నాడు. దీంతో తనుజ అంటుంది, "అరే బాబు! నీకు ఇవ్వడానికి నువ్వు ఆల్రెడీ నామినేషన్స్‌లో లేవు. ఒకవేళ నామినేషన్స్‌లో ఉంది మేమే. మేమే కదా ఈ వారం మాటలను ప్రూవ్ చేసుకొని ఆడియన్స్ చేత ఓట్లు వేయించుకోవాలి. నామినేషన్‌లో లేనోడివి నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు" అంటూ తనుజ ఎంతసేపటికి చెప్తున్నప్పటికీ కూడా గౌరవ్ అయితే తెలుగు అర్థం కాకో లేకపోతే అర్థమయ్యి గొడవ చేస్తున్నాడో అర్థం కాలేదు. తెలియదు కానీ మొత్తానికి తనుజ ఏం చెప్పినా అలా ఎలా అవుతుంది? అసలు నేనెలా ఊరుకోను? అంతేకాకుండా ఏదైతే మనం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో మనం గెలిచిన వెంటనే మీరు నన్ను కెప్టెన్సీ కంటెండర్‌ని చేసేయండి అంటూ మాట్లాడుతున్నాడు. గౌరవ్ దీనికి ఇమ్మాన్యుయేల్ కూడా మాట్లాడుతూ, "గౌరవ్ నీకేమన్నా బుర్ర పనిచేసిందా? నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు. నువ్వు ఏ నామినేషన్ చేయొద్దు అని చేతులెత్తి దండం పెట్టావు కాబట్టే మేము నిన్ను నామినేషన్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అవ్వలేని మన గ్రూప్‌లో ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజనే. మనం తనుజకి సపోర్ట్ చేయాల్సింది పోయి, నిన్ను మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ చేయమంటావా ఏంటి? నాకు అర్థం కావట్లేదంటే, లేదు మీ అందరికీ ఓటింగ్ బానే ఉంది. నాకు ఓటింగ్ అనేది లేదు. నన్ను మీరు కెప్టెన్సీ కంటెండర్‌ని చేయకపోతే వాళ్ళు నన్ను గేమ్‌లో నుంచి తీసేస్తారు. అప్పుడు నేను నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాను పక్కా అంటూ గౌరవ్ అయితే తెగ ఆలోచన పడిపోయి తెగ భయపడిపోతున్నాడు. అయితే తనుజ అంటుంది, "గౌరవ్ నేనొక విషయం చెప్పనా? నువ్వు కెప్టెన్ అయ్యావు ఓకే. ఒక వారం సేవ్ అవుతావేమో. జనాలు నిన్ను ఎలిమినేషన్ చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు కదా! సో నేనేం చెప్తున్నానంటే ఈ వారం గేమ్స్ మేము ఆడతాం. నీకు కూడా ఛాన్స్ ఇస్తాము. నేను మూడో లెవెల్ టాస్క్ ఇస్తాను కాబట్టి నువ్వు వాడు అర్థమైందా? అంతేగాని మీరు అవ్వద్దు నేనొక్కడినే అవుతానంటే అది సెల్ఫిష్‌గా ఉంటుంది. చూసిన వాళ్ళకి కూడా ఆడియన్స్‌కి ఇదేంట్రా బాబు గౌరవ్ ఎలా ఉన్నాడు అంటూ అప్పుడు ఓటింగ్ కాదు కదా! ఒక్క ఇది కూడా నీకు ఉండదు. మళ్ళీ నెగెటివ్ ఏర్పడుతుందంటూ తనుజ అర్థమయ్యేలాగా చెప్పినప్పటికీ కూడా తను పట్టిన నాటికి 10 సార్లు అంటూనే ఉన్నాడు. మరి మొత్తానికి తనుజ సరే నువ్వేం చేసుకుంటావో చేసుకో. మా డెసిషన్ మేము తీసుకుంటాము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి ఈ విషయం పైన మీరేమనుకుంటారని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.